1773 నుండి 1858 వరకు రెండవ దశగా మనం పేర్కొంటున్నామమ్మా. ఈ రెండవ దశని కూడా మనం గమనిస్తే ముందుగా ఈ రెండవ దశలో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని పేర్కొంటున్నాము. ఈ రెగ్యులేటింగ్ చట్టం గురించి ముందుగా ఈ భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో భాగంగా మొట్టమొదటి చట్టంగా ఈ చట్టాన్ని మనం తీసుకొని అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ రెగ్యులేటింగ్ చట్టంలోని ప్రధాన అంశాలను ఒక్కొక్కటిగా మనం గమనించాము అంటే, మా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధము చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. క్రమబద్ధాన్ని ఇంగ్లీష్ లో మనము రెగ్యులేట్ అని అంటాము. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు కాబట్టి ఈ చట్టాన్ని రెగ్యులేటింగ్ చట్టము 1773 అని పేర్కొంటాము. సో అలాగే రెగ్యులేట్ చేశారు కాబట్టి అదే పేరు మీద ఈ చట్టాన్ని మనం పిలవడం జరుగుతుంది. సో ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ గా లార్డ్ నార్త్ ఉన్నారమ్మా. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ గా లార్డ్ నార్త్ అనేటువంటి అతను ఉన్నారు. కావున ఆయన పేరు మీదుగానే ఈ చట్టాన్ని అనగా 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని నార్త్ చట్టము 1773 అని కూడా పేర్కొంటాము. నార్త్ చట్టము 1773 అని కూడా రెగ్యులేటింగ్ చట్టాన్ని మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఈ చట్టము ఈ భారతదేశంలో ఆంగ్లేయులు రూపొందించిన మొట్టమొదటి చట్టము. ఆంగ్లేయులు భారతదేశం పైన రూపొందించిన మొట్టమొదటి చట్టము కాబట్టి ఈ చట్టాన్ని ప్రప్రథమ రాజ్యాంగ చట్టము, ప్రప్రథమ రాజ్యాంగ చట్టము అని కూడా పేర్కొనడం జరుగుతుంది 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని. ఈ చట్టానికి సంబంధించినటువంటి బిల్లుని బ్రిటన్ పార్లమెంటులో 18th మే 1773 నాడు ప్రవేశపెట్టారు. అయితే ఈ చట్టము 10th జూన్ 1773 నుండి అమల్లోకి వచ్చిందమ్మా. 10th జూన్ 1773 నుండి ఈ రెగ్యులేటింగ్ చట్టము అమల్లోకి రావడం జరిగింది. మా డేట్లు కూడా కాస్త ప్రధానంగా అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం గమనించాము అంటే ఇటీవలి కాలంలో ఈ డేట్లు ఏ రోజున అమల్లోకి వచ్చింది అనేటువంటి అంశాల మీద కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం డేట్లను కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇలాగే ఈ చట్టానికి సంబంధించిన బేసిక్ అంశాలను మనం గమనించవచ్చు. అలాగే చట్టంలోని ప్రధాన అంశాలని కూడా మనం ఒక్కసారి చూసాము అంటే, ఈ చట్టం ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు భారతదేశంలో వ్యాపారం చేసుకునే అనుమతిని కల్పించారు. భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారము చేసుకునేటటువంటి అనుమతిని ఈస్ట్ ఇండియా కంపెనీకి 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. అలాగే ఈ చట్టం ప్రకారము 1765లో బెంగాల్లో ఏర్పాటు చేసిన ద్వంద్వ పాలనని రద్దు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారము బెంగాల్లో ఏర్పాటు చేసిన ద్వంద్వ పాలన రద్దు చేస్తారు. అలాగే ఈ చట్టము ప్రకారము భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనని ఏర్పాటు చేస్తారమ్మా. కేంద్రీకృత పరిపాలనని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనగా ఒక చోట కేంద్రాన్ని ఏర్పాటు చేసి మిగిలిన ప్రాంతాలన్నీ కూడా
ఆ కేంద్రం యొక్క ఆధీనంలో పని చెయ్యాలి అని చెప్పేటటువంటి విధానాన్ని కేంద్రీకృత పరిపాలన అని పేర్కొంటాము. ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి మిగిలిన భూభాగం మొత్తం కూడా ఆ కేంద్రం యొక్క ఆధీనంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ విధానాన్ని కేంద్రీకృత పరిపాలన అని అంటాము. ఇలాగ భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనని 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తారు. అంటే అప్పటి వరకు భారతదేశంలో వికేంద్రీకృత పరిపాలన ఉంది. వికేంద్రీకృత పరిపాలన కాస్త కేంద్రీకృత పరిపాలనగా ఏర్పాటు చేశారు. వికేంద్రీకృత పరిపాలన డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని అంటాము. కేంద్రీకృత పరిపాలనని సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని ఇంగ్లీష్ లో మనం పేర్కొనడం జరుగుతుంది. ఈ ఆంగ్లేయుల పాలనా కాలంలో ఆంగ్లేయుల ఆధీనంలో 3 ప్రాంతాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మద్రాసు ఉంది, బొంబాయి మరియు బెంగాల్ అనేటటువంటి ఈ 3 రాష్ట్రాలు ఆంగ్లేయుల యొక్క ఆధీనంలో ఉన్నాయి. సో ఇక్కడ ఈ 3 రాష్ట్రాల్లో పరిపాలన కొరకు మద్రాసుకి ఒక గవర్నర్ ఉన్నారు. సో ఈ మద్రాసు గవర్నర్ మద్రాసు యొక్క పరిపాలన చూసుకునేవారు. బెంగాల్ కి ఒక గవర్నర్ ఉన్నారు. బెంగాల్ గవర్నర్ బెంగాల్ యొక్క పరిపాలన చూసుకుంటూ ఉండేవారు. ముంబై. సో బెంగాల్ కి ఒక గవర్నర్, ఇలాగా మద్రాసుకి ఒక గవర్నర్, బొంబాయికి ఒక గవర్నర్, బెంగాల్ కి ఒక గవర్నర్ ఉండి ఆయా ప్రాంత ఆయా రాష్ట్ర పరిపాలన ఆయా గవర్నర్లు చూసుకుంటూ ఉండేవారు. వారిని మద్రాసు గవర్నర్, బొంబాయి గవర్నర్, బెంగాల్ గవర్నర్ అని పిలిచేవారు. ఆ రాష్ట్రం పేరు మీదుగానే వాళ్ళని ఆ రాష్ట్రం పేరు పెట్టి గవర్నర్ అని పిలిచేవాళ్ళు. మద్రాసు గవర్నర్, బెంగాల్ గవర్నర్, బొంబాయి గవర్నర్ అని. ఇక్కడ ఏ రాష్ట్ర పరిపాలన ఆ రాష్ట్రముతో ప్రత్యేకంగా సపరేట్ గా అప్పటి వరకు పరిపాలించుకుంటూ ఉండేది. దీన్నే వికేంద్రీకృత పరిపాలన డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని పేర్కొంటాం. అయితే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము ఈ వికేంద్రీకృత పరిపాలన ప్లేస్ లో కేంద్రీకృత పరిపాలనని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ బెంగాల్ని కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బెంగాల్ని కేంద్రంగా చేశారు. బెంగాల్ని కేంద్రంగా చేసి బొంబాయి, మద్రాసు ఈ 2 ప్రావిన్సులు, ఈ 2 ప్రెసిడెన్సీలు బెంగాల్ యొక్క ఆధీనంలో పని చెయ్యాలి అని పేర్కొన్నారు 1773 చట్టం ప్రకారం. సో ఇలాగా ఈ బెంగాల్ని కేంద్రాన్ని చేశారు. సో ఆ కేంద్రాన్ని బెంగాల్లోని కలకత్తాలో ఏర్పాటు చేశారు. సో బెంగాల్ని కేంద్రాన్ని చేశారు. మిగిలిన ప్రాంతాలు ఈ బెంగాల్ యొక్క ఆధీనంలో పని చెయ్యాలి అంటే బెంగాల్ గవర్నర్ ఉన్నారు. బెంగాల్ గవర్నర్ పదవిని కాస్త రూపాంతరం చెందించడం జరిగింది ఈ చట్టం ప్రకారం. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలలో కూడా మద్రాసు గవర్నర్, బొంబాయి గవర్నర్ ఉన్నారు. సో ఈ 2 గవర్నర్లు బెంగాల్ యొక్క ఆధీనంలో పనిచేయాలి. ఈ 2 ప్రాంతాలు బెంగాల్ యొక్క ఆధీనంలోకి తీసుకురావాలని చట్టం ద్వారా చెప్తున్నారు కదా. అంటే ఈ అధికారాలు కాస్త పెంచాలి, ఆ స్థాయిని కాస్త అప్గ్రేడ్ చేయాలి. సేమ్ బెంగాల్ గవర్నరే, మద్రాస్ గవర్నరే, బొంబాయి గవర్నరే సేమ్ అదే క్యాడర్ లో ఉంచితే వాళ్ళు పనిచేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటది. గమనించగలరు జాగ్రత్త. ఒకే స్థాయిలో ఉన్న అధికారులు ఒక అధికారి క్రింద మరో అధికారి పని చేయాలి. సింపుల్ గా ఇదొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఒక తహసీల్దార్ ఉన్నారు. ఆ తహసీల్దార్ కింద డిప్యూటీ తహసీల్దార్లు పనిచేస్తూ ఉంటారు. అలా కాకుండా డిప్యూటీ తహసీల్దార్లు ఒక 3-4 ఉండి ఒక డిప్యూటీ తహసీల్దార్ కింద మరొక డిప్యూటీ తహసీల్దార్ పనిచేయాలంటే ఇది సాధ్యమవుతుందా? కాదు కదా. డిప్యూటీ తహసీల్దార్ని కాస్త తహసీల్దార్ని చేసి ఆ తహసీల్దార్ కింద ఈ డిప్యూటీ తహసీల్దార్లు పనిచేయాలి అని అంటే సబబుగా ఉంటుంది. అలాగే అప్పటి వరకు మద్రాసు గవర్నర్, బొంబాయి గవర్నర్, బెంగాల్ గవర్నర్ అనే పదవులు ఆయా రాష్ట్రాలలో ఉన్నాయి. ఈ 2 గవర్నర్లు ఇతని క్రింద పని చేయాల్సి వస్తుంది. బెంగాల్ గవర్నర్ క్రింద పదవిని అలాగే పెట్టకూడదు.
అలాగే తన అధికార పరిధిని గతంలో అయితే బెంగాల్ వరకు ఉండేది, ఈ చట్టం ప్రకారము బెంగాలే కాకుండా మద్రాసు బొంబాయి రాష్ట్రాలకు కూడా ఇతని అధికారాన్ని విస్తరింప చేయాలి. అందులో భాగంగానే బెంగాల్ గవర్నర్ పదవిని కాస్త రద్దు చేసి ఆ స్థానంలో బెంగాల్ గవర్నర్ జనరల్ అనే ఒక నూతన పదవిని ఈ చట్టము ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా. బెంగాల్ గవర్నర్ పదవిని కాస్త రద్దు చేసి ఆ స్థానంలో బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటటువంటి ఒక నూతన పదవిని ఏర్పాటు చేశారు. ఈ విధంగా బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేస్తే ఆ పదవిలో నియమింపబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. బెంగాల్ గవర్నర్ జనరల్ గా నియమింపబడిన మొదటి వ్యక్తి వారెన్ హేస్టింగ్స్. సో అయితే బెంగాల్ గవర్నర్ పదవిని రద్దు చేసి ఈ పదవిని ఏర్పాటు చేశారు అని చెప్తున్నాం. సో బెంగాల్ గవర్నర్ పదవి రద్దు అయిపోయింది అంటే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి చివరి వ్యక్తి అవుతారా లేదా? ఈ విధంగా చివరి బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్. సో అంటే ఆనాడు ఈ చట్టాన్ని రూపొందించే సమయానికి బెంగాల్ గవర్నర్ గా వారెన్ హేస్టింగ్స్ ఉన్నారు. సో ఆ పదవిని రద్దు చేశారు కాబట్టి చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్. ఇదే వ్యక్తిని ఈ నూతన పదవిని అనగా బెంగాల్ గవర్నర్ జనరల్ అనే నూతన పదవిని ఏర్పాటు చేసి ఆ పదవిలో అతన్ని నియమింప చేశారు. సో ఈ విధంగా చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ అవుతారమ్మా. సో ఇలాగా మొదటి వ్యక్తి చివరి వ్యక్తి ఎవరు అనేటువంటి అంశాల మీద కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రస్తుతానికి మనము బెంగాల్ గవర్నర్ జనరల్ అనే ఈ రెండు పదవుల్ని డిస్కస్ చేసుకున్నాం. తర్వాత మనకి భారత గవర్నర్ జనరల్ అనే కొత్త పదవి వస్తుంది ఫర్దర్ గా. ఆ తరువాత వైస్రాయ్ అనేటువంటి పదవి వస్తుంది. సో ఇలాగా ఏ పదవి తర్వాత ఏ పదవి వచ్చింది అనే అంశాలు, సో అక్కడ మొదటి వ్యక్తి ఎవరు చివరి వ్యక్తి ఎవరు అనేటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మనం కాస్త జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి బెంగాల్ గవర్నర్ పదవి రద్దు, ఆ స్థానంలో బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటటువంటి నూతన పదవిని ఏర్పాటు చేసినట్లుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ అని చెప్పుకుంటున్నాం. అలాగే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసి ఈ బెంగాల్ బొంబాయి మద్రాసు ప్రాంతాల పరిపాలన ఇతగాడు చూసుకోవాలి అని చెప్తున్నాం. అదే కేంద్రీకృత పరిపాలన ఏర్పాటు చేశారు. ముంబాయి మరియు మద్రాసు ఈ రెండు రాష్ట్రాలు బెంగాల్ పరిధిలోకి రావాలి అని చెప్తున్నాం కదా. సో అంటే ఇతనికి అడ్మినిస్ట్రేషన్ అనేది పెరిగిపోయింది, పరిపాలన చేసేటువంటి ఆ పరిధి పెరిగింది. సో కాబట్టి బెంగాల్ గవర్నర్ జనరల్ కి పరిపాలనలో సహాయం చేయడానికి నలుగురు వ్యక్తులని నియమించారమ్మ. నలుగురు వ్యక్తులని. సో వీళ్ళని బెంగాల్ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని పేర్కొంటాం. బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక వర్గము అని తెలుగులో పేర్కొంటారమ్మ. బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక వర్గంగా తెలుగులో పేర్కొంటాము. సో ఇలాగా బెంగాల్ గవర్నర్ జనరల్ కి ఎంత మందిని కార్యనిర్వాహక వర్గంగా నియమించారు అంటే నలుగురు వ్యక్తుల్ని కార్యనిర్వాహక వర్గంగా నియమించారు. ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అనేటటువంటి ఆ అంశాలను కూడా మనం గమనించామంటే
మరియు ఫిలిప్ ఫ్రాన్సిస్ మూడవ వ్యక్తి బార్వెల్, 4 క్లావరింగ్. సో ఇలాగా మాన్సన్, ఫిలిప్ ఫ్రాన్సిస్, బార్వెల్, క్లావరింగ్ అనేటటువంటి ఈ 4 వ్యక్తులని బెంగాల్ గవర్నర్ జనరల్ కి సహాయకంగా ఒక కార్యనిర్వాహక వర్గాన్ని నియమించడం జరుగుతుంది. ఈ 4 కార్యనిర్వాహక వర్గ సభ్యులని కౌన్సిల్ ఆఫ్ 4 అని పేర్కొంటామమ్మా. కౌన్సిల్ ఆఫ్ 4 అని వీళ్ళకి పేరుంటారు. సో వీళ్ళని మరో విధంగా కలకత్తా కౌన్సిల్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. సో ఇలాగా వీళ్ళని పలు రూపాలలో పేర్కొంటారు. బెంగాల్ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, తెలుగులో కార్యనిర్వాహక వర్గము అని పేర్కొంటాము. కౌన్సిల్ ఆఫ్ 4 అని పేర్కొంటాము. కలకత్తా కౌన్సిల్ అని పేర్కొనడం జరుగుతుంది ఈ 4 వ్యక్తులని. సో ఇలాగా ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ కి కార్యనిర్వహణలో సహాయకంగా ఒక కార్యనిర్వాహక వర్గాన్ని ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ చట్టం ద్వారా మరొక అంశాన్ని కూడా మనం గమనించామంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో కార్యనిర్వాహక వర్గం నుండి న్యాయశాఖను వేరు చేయడం జరుగుతుంది కేంద్రంలో అమ్మ. సో ఇలాగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి జ్యుడిషియరీ కౌన్సిల్ ని వేరు చేశారు. అలా వేరు చేసి 1774లో కలకత్తాలో సుప్రీం కోర్టుని ఏర్పాటు చేస్తారమ్మా. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము 1774లో కలకత్తాలోని విలియమ్స్ కోటలో సుప్రీం కోర్టుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సుప్రీం కోర్టు ఎంతమంది సభ్యులతో ఏర్పాటు చేశారు, ఎంతమంది న్యాయమూర్తులతో ఏర్పాటు చేశారంటే మొత్తం 4 న్యాయమూర్తులతో ఈ సుప్రీం కోర్టుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులు. సో ఇలాగా మొత్తం 4 న్యాయమూర్తులతో ఈ సుప్రీం కోర్టుని ఏర్పాటు చేశారు. వారు ఎవరు అనేటటువంటి ఈ అంశాలని కూడా మనం గమనించామంటే సర్ ఎలీజా ఇంపే ప్రధాన న్యాయమూర్తి. అలాగే లిమియోస్టర్ మరో న్యాయమూర్తి మరియు చాంబర్లిన్ జాన్ హెడ్ అనే ఈ 4 న్యాయమూర్తులు. చూడమ్మా, సర్ ఎలీజా ఇంపే, లిమియోస్టర్, చాంబర్లిన్, జాన్ హెడ్ అనేటటువంటి 4 న్యాయమూర్తులతో ఈ సుప్రీం కోర్టుని 1774లో ప్రారంభించడం జరిగింది. ఈ 4 న్యాయమూర్తుల్లో ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలీజా ఇంపే. ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనా కాలంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని 1774లో కలకత్తాలోని విలియమ్స్ కోర్టులో ఏర్పాటు చేయగా ఆ సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే సర్ ఎలీజా ఇంపే అని మనం పేర్కొనడం జరుగుతుంది. సో ఇది కూడా అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే
మరొక అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాము అంటే ఈ చట్టం ప్రకారము భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా లంచాలు కానుకలు స్వీకరించరాదు అని పేర్కొన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ప్రజల వద్ద నుండి లంచాలని కానీ కానుకల్ని కానీ వాటినే బహుమతులు అని అంటామమ్మా. సో ఈ లంచాలు బహుమతులు స్వీకరించరాదు అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇది ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.